అవర్ ఛానల్. నేను విజయారెడ్డి. మనతో ఉన్నారు వెరీ వెరీ స్పెషల్ గెస్ట్. నేను ఎవ్రీ టైం చెప్తుంటాను, పరిచయం అక్కర్లేని వ్యక్తి. కుల మతాలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన నోరు తెరిస్తే మాటలు తూటాల్లాగా వస్తుంటాయి. చాలా మంది అభిమానించే వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఫిరోజ్ ఖాన్ గారు. ఫిరోజ్ ఖాన్ గారు నమస్తే అండి. నమస్కార్ ఎలా విజయమ్మ, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. ఫైనా? యా. ఓకే. అలు పెరగని పోరాటం అనుకోవచ్చా ఫిరోజ్ ఖాన్ది? అంటే ఎదురు తిరిగి స్టాబింగ్స్, తూటాలు ఎన్ని జరిగినాయి. చావు బ్రతుకుల్లో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి ఇంకా సుదీర్ఘ పోరాటమే చేస్తున్నాడా? ఎంతకాలం చేస్తాడు ఇట్లా? లాస్ట్ డ్రాప్ ఆఫ్ బ్లడ్, లాస్ట్ బ్రెత్. లాస్ట్ టైం కూడా చెప్పిన, ఇలా కూడా చెప్తున్నా, జీవితం అంకితం చేసిన. సో దానికి ఏం ప్రాబ్లం? అందరికీ ఎలక్షన్ అంటే పెద్ద లొల్లి పంచాయత్. అరే పెద్ద ఎలక్షన్ ఉన్నది ఏమున్నది ఎలక్షన్? 3 lakh పాపులేషన్, 275 బూత్లు, ఒక చిన్న ఎలక్షన్, ఒక 10 కోట్లు పోతాయి వస్తాయి. దానిలో ఇంత ఏం 24 hours నాలాగా మంచి పబ్లిక్లో ఉన్న తర్వాత ఏం ఎలక్షన్ అమ్మా? ఆ బోకసోట్లు డిలీట్ కావాలి, ఫిరోజ్ ఖాన్ గెలుస్తాడు. సో నేను మా అందరి టీంకి చెప్పిన, ఒక బోనాల్ జాతర లాగా ఎలక్షన్ కంటెస్ట్ చేయండి. ఇది మనకు ఫెస్టివల్ హంగామా. పొద్దుగాల లేవండి, ముస్లిమ్స్కి అందరు చెప్పిన, నమాజ్ చదవండి. హిందువులకు చెప్పిన, మందిర్ పోండి, పబ్లిక్లో పోండి. నేను పాదయాత్ర వస్తా, సాయంత్రం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. బర్నింగ్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉన్నది. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ అమ్మ అక్క చేసే ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. ఓవర్ స్టోరీ ఏమున్నది? పాదయాత్ర చేస్తాం కాదని ఫిరోజ్ ఖాన్ ని అంటే గతంలో కొంత వాళ్ళకి ఏదో ఒక మూలన ఫిరోజ్ ఖాన్ అంటే అభిమానం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మూలన భయమో లేకపోతే వాళ్ళని గెలిపించుకోకపోతే ఏంటో అనే ఒక ఆలోచన అయితే ఉంటుంది కదా. ఈసారి ఆ సంఖ్యలు తెంచుకొని వచ్చి ఓట్లు వేసి ఫిరోజ్ ఖాన్ని గెలిపించుకుంటారా? ఆ ధైర్యంతో ముందుకు వచ్చి వినండి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది. ఎప్పుడు ఏదైనా గల్లీ బస్తీ, ఫ్లాట్, అపార్ట్మెంట్ ఎక్కడైనా పోతే వాళ్ళకు అవగాహన చేస్తున్నా. ఈ అవగాహనే ఎలక్షన్ నాకు గెలిపిస్తుంది. అందరికీ నచ్చుతారు. మీ వరకు వస్తే అంటే మీరు అన్ని మతాలకు నచ్చుతారు. ఒక హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, నచ్చుతారు. ఓల్డ్ సిటీలో మీ మతం వాళ్ళు మీన్స్ ముస్లిమ్స్ అంటే చాలా కరుడు కట్టి ఉంటారు ఇస్లాంకి. అట్లాంటిది మీరు జై శ్రీరామ్, జై హనుమాన్, జై సీతమ్మ ఇవన్నీ అంటున్నారు కదా, ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? బాగుంటారు మీరు అంటే మీ ఖురాను మీ దానికి బాగా కట్టుబడి మాది అని మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో ఇంతమంది ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు మీ వాళ్ళు ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు? బిగినింగ్ లో ఇది ఐడియాలజీతో పోతే అందరు అగేన్స్ట్ ఉన్నారు. నాకు అందరు అగేన్స్ట్ ఉన్నారు. ఫిరోజ్ ఖాన్, నువ్వు ముస్లిం కాన్స్టిట్యున్సీలో ఉన్నావా? ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఉన్నారు. దానిలో ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ తక్కువ, ఫెనాటిక్ ముస్లిమ్స్ ఎక్కువ. మొత్తం పాకిస్తాన్ టైప్ ముస్లిమ్స్ ఉన్నారు, తాలిబాన్ థింకింగ్ ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ నువ్వు మొత్తం హిందుస్థాన్ మాట్లాడి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నువ్వు నచ్చవు, నువ్వు ఎలక్షన్లు ఓడిపోతావా? ఎందుకంటే ఒక మాట చాలా ఇంపార్టెంట్. ఇన్ అవర్ కంట్రీ, ఇన్ హిందుస్థాన్, రిలీజన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఆ పవర్ఫుల్ వెపన్ నువ్వు యూజ్ చేయాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడకు. మీకు ఇవాళ ఛానల్ ముందు చెప్తున్నా, నా సొంత భార్య నాకు చెప్పింది, మీ సొంత ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇట్లాంటి మాటలు ఫిరోజ్ ఖాన్ మారాలే, లేకుంటే ఫిరోజ్ ఖాన్ గెలవడు. నేను లైలాకి, నా భార్యకి చెప్పిన, కొద్దిగా ఆగు, అందరికీ డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఇట్లాంటి ఒక మోడల్ ఇండియాలో లేడు. ఒక మోడల్ నాలాగా ఒక ఇండియాలో చూపించేయి. ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉండి ముస్లిం దానిలో ఉండి జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్ అనాలి, ఏం తప్పు? నేను ఆదరిస్తున్నా, వేరే మతంకి రెస్పెక్ట్ ఇస్తున్నా, ఖురాన్ ఏం చెప్పింది అది చేస్తున్నా. మందిర్కి పోతున్నా, మందిర్ నుంచి బయట వచ్చి పేరు చేంజ్ చేస్తలేను, ఫిరోజ్ ఖాన్ అని చెప్తున్నా. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ ఫిరోజ్ ఖాన్. ఎస్, నేను ముస్లిం, ఎస్, ఇస్లాం ఎస్, కానీ హిందుస్థాన్ ఎస్. అదే నా ఇస్లాం నాకు నేర్పింది, రెస్పెక్ట్ చేయమని. అందరు ముస్లిమ్స్కి అడిగిన, ఏదో దర్గాకి, ఏదో మస్జిద్కి హిందూ పోతే అక్కడ నుంచి ముఖ్యమంత్రి వచ్చి టోపీ వేసుకొని నమాజ్ చదివితే, అరే చూడు ఎంత మంచి హిందూ. అదే ముస్లిం ఒక మందిర్కి పోతే వీడు చెడ్డ ముస్లిం. ఏం డబల్ స్టాండర్డ్స్ మీది? మనం ఇండియాలో ఉన్నాం, పాకిస్తాన్లో కాదు, ఆఫ్ఘనిస్తాన్లో కాదు, ఇరాన్లో కాదు, ఇరాక్లో కాదు. ఇదే బ్యూటీ మన కంట్రీది. యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకతా మే ఏకతా, ఇదే బ్యూటీ. 100% పోతా ముస్లిం డైజెస్ట్ చేస్తారు. ఇప్పుడు 1 year నుంచి మార్పు వచ్చింది విజయమ్మ. అందరు నాకు చెప్తున్నారు, గంగా జమున తహజీబ్ నీతో నేర్చుకోవాలి, యూనిటీ నీతో నేర్చుకోవాలి, బ్రదర్హుడ్ మీతో నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్తున్నారు
ఏం చెప్తున్నారు? మా పిల్లలకి భవిష్య కోసం పని చేస్తున్నారు. మంచి స్కూళ్ళు కావాలి, మంచి హాస్పిటళ్ళు కావాలి, మీకు ఉద్యోగం కావాలి, డబుల్ బెడ్రూమ్ కావాలి, మీకు బిజినెస్ ఆపర్చునిటీ రావాలి. పోలీస్ స్టేషన్లో అన్యాయం ఉంటే ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. ఎంఆర్ఓ ఏదైనా స్కీమ్ అమలు చేయకపోతే ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. కలెక్టర్ దగ్గర ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. ఆర్డీఓ దగ్గర ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. అన్ని జగ ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. సో ఇప్పుడు మాకు అర్థమైంది, మీ కులం మతం మానత్వం, మీ కులం మతం హిందుస్థాన్. కరెక్ట్ అన్నా, ఒప్పుకుంటున్నామన్నా. 100 ముస్లిమ్స్లో 80 ముస్లిమ్స్ ఒప్పుకున్నారు విజయమ్మ ఇది మాట. నా భార్య ఒప్పుకుంది, నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు. నాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నారు రాషేద్, వాడు ఎప్పుడు ముస్లిం ఇష్యూల మీద మాట్లాడతాడు. వాడు నాకు డెడ్ అగైన్స్. వాడు 3 months ముందు వచ్చి చెప్తున్నాడు, అన్న నీకు మెచ్చుకోవాలి, నీ ధైర్యం మెచ్చుకోవాలి. ఇలా అందరు లైక్ చేస్తున్నారన్నా. ఎక్కడ పోతే ఏ మతం కులం కూతే ఫిరోజ్ ఖాన్ గ్రేట్ అని చెప్తున్నారన్నా. మా అన్న లెట్ మీ కంప్లీట్. ఎంత పొగరు, నువ్వు గెలవలేదు కానీ అందరు మనసులో వచ్చినవా. నేను చాలా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అన్న. సారీ అన్న, నేను రాంగ్ అనుకున్నా నీకు. నా భార్య చెప్పింది సారీ, నేను నీకు రాంగ్ అనుకున్నా. ఇలా మా ఫ్రెండ్స్ అంటున్నారు కిట్టి పార్టీ పోతే, అరే ఫిరోజ్ ఖాన్ ఏమరా భయ్, వాడు పులిరా భయ్ అంటే నా భార్య అంటుంది ఎక్కువ ప్రేమ వస్తుంది నీ మీద. సో నా ఐడియాలజీ సక్సెస్ అవుతుంది. ఏదైనా విప్లవం మార్పు కోసం విజయమ్మ ఒక జీవితం అంకితం చేయాలి, ఉట్టిగా రాదు. రైట్, ఆజాదీ ఇండిపెండెన్స్ రాలేదు, రైట్, తెలంగాణ రాలేదు. సో ఒక జీవితం అంకితం చేయాలి. నీ ఐడియాలజీకి నీకు నమ్మకం ఉండాలి, నీ దేవుడి మీద నమ్మకం ఉండాలి, నీ మీద నమ్మకం ఉండాలి. రైట్, మీ పక్క ఉన్న మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య ఫస్ట్ ఆ నమ్మకం ఉండాలి. వాళ్ళకు మీ మీద నమ్మకం ఉండాలి. కానీ మా అమ్మ కూడా నాకు చెప్పింది, ఏం మాట్లాడుతున్నావా, ముస్లిం కాన్స్టిట్యున్సీలో పిచ్చి అయిపోయినావా ఫిరోజ్ ఖాన్. సో అమ్మకు కూడా చెప్పిన, అమ్మ కొద్దిగా ఆగు. మొన్న అమ్మ కూడా చెప్తుంది, అరే ఎక్కడ తిరిగితే నీ పేరే చెప్తున్నారు రా భయ్, ఈ ముస్లిమ్స్ నీకు అగేన్స్ట్ మాట్లాడుతున్నారు, వాళ్ళే చెప్తున్నారు. నేను అక్కడి నుంచి వాకింగ్ పోతుంటే మస్జిద్ ప్రీస్ట్ అంటే పేషిమాం అంటారు, పేషిమాం కింద వచ్చి ఫిరోజ్ ఖాన్ మా మస్జిద్కి నమాజ్కి రాడు, వేరే మస్జిద్కి పోతాడు, కానీ ఫిరోజ్ ఖాన్ గురించి మేము ప్రే చేస్తున్నామని చెప్పినారు. మొన్న ఆఫర్నేజ్కి పోతుంటే ఆ ముస్లిం పిల్లలు అక్కడ ఉన్నారు, అక్కడ చూసేది ముస్లిం వాళ్ళు చెప్తున్నారు ఫిరోజ్ ఖాన్ కోసం ప్రే చేస్తున్నాం. సో నువ్వు చెప్పింది రైట్ అవుతుంది ఫిరోజ్ ఖాన్, గట్టిగా ఉండు, నీ ఆరోగ్యం చూసుకో, ఇట్లా గట్టిగా పో. అమ్మ ఒప్పుకుంది, భార్య ఒప్పుకున్నది, చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు, నా తమ్ముడు ఒప్పుకుంది. మీ ఆఫీస్కి చాలా మంది వస్తుంటారు, సో దాంట్లో ముస్లిమ్స్ కూడా ఎక్కువ వస్తుంటారు. మీరు అంటే ఈ ఆవు బొమ్మ పెట్టుకోవాలంటే చాలా రిసీవ్ చేసుకోవాలి మీరు, ఎందుకంటే మీకు మాకు అది క్వైట్ ఆపోజిట్. ఏమంటుంటారు మీరు? ఈ ఆవు బొమ్మ మేము పెట్టుకుంటాం, అది శుభసూచకంగా, మేము ఒక గోమాతని మేము పూజిస్తుంటాము. అలాంటి గోమాతని ఫిరోజ్ ఖాన్ ఆఫీస్లో ఉంటే వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా అంటారా ఇదేంది అనేసి? ఒకటే మాట చెప్పిన, ఆవు మన హిందూ బ్రదర్ సిస్టర్స్కి ఒక ఆస్థ, ఒక అమ్మ, ఒక దేవుడు. వాళ్ళకు కూడా మనం ప్రేమతో అభిమానంతో చూడాలి, వాళ్ళకు టచ్ చేయవద్దు. అండ్ నా ముస్లిం సిస్టర్స్కి కూడా చెప్పిన, క్లియర్ కట్, ఎవరైనా మీ హస్బెండ్ ఒకవేళ కౌ మీట్ తీసుకువస్తే మీరు కిచెన్లో ఉండవద్దు. ఒక్కటే మాట చెప్పాలి, ఫిరోజ్ ఖాన్ చెప్పినాడు కదా, మనం ఇండియాలో ఉంటున్నాం కదా, ఖురాన్ రెస్పెక్ట్ చేయమని చెప్పింది కదా, వేరే జంతువులు ఉన్నాయి కదా స్లాటర్ చేయడానికి, మనకు కౌ టచ్ చేయవద్దు. సో అందరికీ ఈ ఆస్థ గురించి అర్థం కావాలి, అందరు ఆపోజిట్ రిలీజన్కి రెస్పెక్ట్ చేయాలి. ఒక మంచి ముస్లిం ఉంటే వాడు మంచి వ్యక్తి ఉంటాడు, ఒక మంచి హిందూ ఉంటే వాడు ఫస్ట్ మంచి వ్యక్తి ఉంటాడు. సో దానికోసం ఫిరోజ్ ఖాన్ ఆఫీస్లో కౌ ఉన్నది, ఉట్టి మాట్లాడతలేను. అండ్ అందరికీ ఇప్పుడు కూడా నీ ఛానల్ మీద చెప్తున్నా, ఎవరైనా కౌకు టచ్ చేస్తే ఏ హిందూ సంఘం, ఏ హిందూ బ్రదర్స్ అండ్ వాళ్ళు వస్తారు నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తారు. సో కౌకి టచ్ చేయవద్దు. సో ఇండియాలో ఉన్నాం కాబట్టి, గంగా జమున తహజీబ్ ఉన్నది కాబట్టి, ఒక ముస్లిం ఆఫీస్లో ఒక ఆవు నాకు ఒక సింబల్. నేను చెప్పిన గవర్నమెంట్కి కూడా, నరేంద్ర మోదీకి కూడా రిక్వెస్ట్ పెడుతున్నా, ఆవుకి నేషనల్ యానిమల్ లాగా డిక్లేర్ చేయండి. గ్రేట్. అంటే అది ఎంతో ఉంటే తప్ప అది బయటికి రాదన్నట్టుగా, అదే నేను అది చూడగానే ఫస్ట్ దాని వైపే వెళ్ళింది. ఎందుకంటే మీకు క్వైట్ ఆపోజిట్ కాబట్టి. సో మీరు చెప్పిన విషయాలు అవి నిజంగా చాలా బాగుంది. గోమాత గురించి మీరు కూడా చాలా దాన్ని రెస్పెక్ట్ చేసినందుకు. సో ఫిరోజ్ ఖాన్
ఇందాక మీరు చెప్పుకోకపోయినా అందరికీ తెలుసు, మీరు అందరి మనసుల్లో ఉంటారు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా మీ ఇంటర్వ్యూలో మీకు కామెంట్స్ కూడా మీకు అలా విధంగా ఉంటాయి. ఒక్కటి కూడా మీకు నెగటివ్ కామెంట్ కూడా ఉండదు. ప్రజలకు దగ్గరలో ఉంటారు, అందుబాటులో ఉంటారు. సభలు సమావేశాలు అయితే మేము వెనక వచ్చే జనాలు ఎక్కువ ఉంటారు. నాంపల్లి రోడ్ అయితే మాకు కనిపిస్తూనే ఉంటుంది, ఎన్నోసార్లు చూసాం. గాంధీ భవన్లో ఏదైనా మీటింగ్ జరిగినా, ఏం జరిగినా, సభలు సమావేశాలు హైదరాబాద్లో జరిగినా ఫుల్ ప్లెడ్జ్లో పబ్లిక్ కూడా అదే మీ వెనకాల ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ని గుర్తిస్తలేదా? గతంలో అప్పట్లో కూడా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తారు ఫిరోజ్ ఖాన్, ఏ పదవికి అర్హుడు కాదా? సరే మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు, కానీ ఇంతమంది ప్రజల్లో ఉన్నారు, ఇంత హార్డ్ వర్క్ చేస్తారు, ఇంత కార్యకర్తల బలం ఉంది, ఇంత ఉండి కూడా ఎందుకు ఫిరోజ్ ఖాన్కి ఏ పదవిని వరించట్లేదు? ఎందుకు మిమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు? ఇది ఒక పెద్ద క్వశ్చన్. సో దానికి ఒక సింపుల్ ఆన్సర్ ఇస్తా. ఫిరోజ్ ఖాన్కి పోస్ట్లో అవసరం లేదు. నంబర్ 1, ఫిరోజ్ ఖానే ఒక బ్రాండ్. నంబర్ 2, కాంగ్రెస్ పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంటే నాలాగా ఒక యోద్ధాకి ముందుగా పెడతాడు. ఇలా ప్రతి ఇష్యూలో ఫిరోజ్ ఖానే పోయి మొత్తం హంగామా చేసి వస్తాడు. ఎన్ని ఉండాలో అన్ని హైప్స్ ఉన్నాయి, దాన్ని ఎవరైనా కాదనరు. అది ఇంత చేస్తున్న వ్యక్తికి సభలు సమావేశాల్లో కూడా ఫిరోజ్ ఖాన్కి అవకాశం ఇవ్వాలంటే ఎక్కడ మరే? ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే ఎట్లుంటుందో, మీరు ఇంకా కాసేపు మాట్లాడాలని కోరుకున్న వాళ్ళంటే ఆ సభలు మేము కూడా చూసాం, మేము ప్రత్యక్షంగా చూసినాం. కానీ ఆ కొంచెం టైం ఇవ్వడానికి కూడా ఆ స్పేస్ కూడా ఇస్తలేరు కదా. అది చెప్తున్నా కదా, వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి, ఈగో ప్రాబ్లం వాళ్ళకు ఉన్నది. రైట్, నేను మైక్ పట్టుకొని హంగామా చేస్తే కాంగ్రెస్ హంగామా చేస్తున్నా కదా, నా పర్సనల్ బ్యాండ్ కొట్టుకుంటున్నా, నా పర్సనల్ బ్యాండ్ ఇప్పుడు దాకా కొట్టుకున్నా కదా, అన్ని జగ టాప్ కదా. ఎవరికైనా మాట్లాడితే టాప్ 10లో ఫిరోజ్ ఖాన్ ఉంటాడు, అసదుద్దీన్ ఉంటాడు, కేటీ రామారావు ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు, ఫిరోజ్ ఖాన్ ఉంటాడు. రైట్, సీతక్క ఉంటుంది, షర్మిల ఉంటుంది. టాప్ 10 ఎవరైనా వినాలి అంటే ఒకడు 1 ఫిరోజ్ ఖాన్. ఇది సంపాదించుకున్నా. ఇక మీ ఛానల్ ముందు చెప్తున్నా, 2007లో ఏ రోజు ప్రజారాజ్యం టికెట్ తీసుకొని వచ్చినా 8 స్టార్ట్ అవుతుంది. మల్లపల్లి దగ్గర మైక్ పట్టుకొని మాట్లాడితే ఉట్టి 10 మంది ఉన్నారు అక్కడ. 10 మంది ఉన్నది. నా స్పీచ్లో ఏం బలం లేదు, ఉట్టి 10 మంది ఉన్నది. అండ్ వచ్చిన తర్వాత అందరు నాకు చెప్తున్నారు, అన్న నీ స్పీచ్ ఇంప్రూవ్ చేయాలి. చాలా బాధతో ఇంటికి పోతే నాన్న అడిగినారు, ఎట్లా ఉన్నది నా నీ ఫస్ట్ స్పీచ్ అంటే, నాన్న స్పీచ్ నేను కొద్దిగా నేర్చుకోవాలి, అండ్ ఇంకా 10 మంది ఉన్నారు అంటే నువ్వు కంటిన్యూ చేయి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అసదుద్దీన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్, ఆయన పేరు వాహిదుద్దీన్ ఓవైసీ కూడా ఓల్డ్ సిటీలో వచ్చి మాట్లాడితే ఆయనకు మంచిగా మాట్లాడడం రాదు. అప్పుడు కూడా ఉట్టి 5 to 6 మంది వినేది ఆయన నేర్చుకున్నాడు, బెస్ట్ ఒరేటర్ అయినాడు. దాని తర్వాత లక్షల మంది వింటారు. నువ్వు కూడా బెస్ట్ ఒరేటర్ కావాలి, కానీ బెస్ట్ ఒరేటర్ కావాలి అంటే పని చేయాలి, 24/7 పబ్లిక్లో ఉండాలి. వాళ్ళు ఏం కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకు ఏం హంగర్ ఉన్నది, వాళ్ళకు ఏం కోపం ఉన్నది, వాళ్ళకు ఏం బాధ ఉన్నది, అయ్యే రోజు నువ్వు అండర్స్టాండ్ చేసేస్తే నీలాగా స్పీకర్ ఉండడు. అదే అండర్స్టాండింగ్ ఇవాళ ఫిరోజ్ ఖాన్ మాట్లాడతలేడు, విజయమ్మ నా పబ్లిక్ మాట్లాడుతున్నది. నాకు ఎవరి మీద కోపం లేదు, ఈ పబ్లిక్ కోపం, ఈ యాస భాష పబ్లిక్ది భాష. సో మాట్లాడేది నేను కాంగ్రెస్ డైస్ నుంచి కాంగ్రెస్ గురించి కదా. ఫిరోజ్ ఖాన్తో హాట్ ఇప్పుడు. రైట్, ఎవరైనా వింటుంటే పొగరు కాదు, డౌన్ టు అర్త్ నేను, కానీ వాస్తవం చెప్తా. ఇది ప్రాబ్లం, పార్టీ సెట్ చేసుకోవాలి. కానీ నేను ఏం డిసైడ్ చేసుకున్నా, ఇవన్నీ మర్చిపోరా ఫిరోజ్ ఖాన్, ఒక చిన్న డైస్. పార్టీ కూడా లైన్లో మీకు ఒకటేదో సరే మీరు చెప్తారు, నాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు అంటున్నారు. కానీ ఎందుకంటే మీరు మైనారిటీ సీట్లోనే పోటీ చేయాలి కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. మీకంటూ మైనారిటీ డిక్లరేషన్ కమిటీ ఏదో పెట్టిరు, ఒక 7 పెట్టిరు. అందులో ఎందుకు ఫిరోజ్ ఖాన్కి ఎందుకు స్థానం కల్పించలేదు? మిగతా పక్కన పెడదాం దీనికన్నా. ఎందుకంటే మీరు ఆ సీట్లో మైనారిటీ కోటాలోనే కదా మీరు పోటీ చేసేది, జనరల్ కోటా కాదు కాబట్టి ఎందుకు మీకెందుకు స్థానం కల్పించలేదు? ఆ మైనారిటీ కోటాలో పెడితే కూడా నేను ఇక్కడ నుంచి లెటర్ పంపించేది, నేను రాను. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ ఎస్టీ కాదు, బీసీ కాదు, ఓసీ కాదు, మైనారిటీ కాదు. ఫిరోజ్ ఖాన్ హిందుస్థాన్. ఎప్పుడైనా కాంగ్రెస్ హిందుస్థాన్ టీమ్ అని పెట్టి ఫిరోజ్ ఖాన్కి పెట్టకపోతే అప్పుడు అడగాలి. ఒకవేళ హిందుస్థాన్ టీమ్ అని కాంగ్రెస్ పెడితే ఫస్ట్ పేరు ఫిరోజ్ ఖాన్ది ఉంటుంది. సో మైనారిటీ ఆ 12% లీడర్ కాదు అమ్మా, నేను 100% హిందుస్థాన్ లీడర్, కశ్మీర్ నుంచి కన్యాకుమారి లీడర్, ప్రతి ఒక్క కులం మతంకి లీడర్, ప్రతి ఒక్క రిలీజన్కి నేను లీడర్, మానత్వంకి లీడర్. దానికోసం ఆ మైనారిటీ 12%, ఆ 7 మంది డిసైడ్ కానీ నో ప్రాబ్లం. నిజంగా నచ్చినవేంటి
చాలా వరకు అయితే ప్రతిపక్ష నాయకులు చెప్పరు కానీ ఒక ఫిరోజ్ ఖాన్ మంచి అంటే మంచి, చెడు అంటే చెడు అని నమ్ముతాడు. కేటీఆర్ చేసిన విజనరీ కావచ్చు, లేదా కేసీఆర్ కానీ మంచివి పనికొచ్చినవి ఏమున్నాయి మనకు? ముందు తెలంగాణ, తర్వాత తెలంగాణ, బిఫోర్ ఆఫ్టర్ అని మాట్లాడుకుంటాం కదా, మంచి ఏమున్నాయి చెప్పండి. రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, వెరీ గుడ్. కానీ కేసీఆర్ నరేటివ్, కేసీఆర్ ఎట్లా మాట్లాడతారంటే కేసీఆర్ ఆ మాటల్లో రాక్ స్టార్, ఖుల్లా చెప్పేస్తున్నా. తెలంగాణలో కేసీఆర్కి కంపారిజన్ ఎవరికి లేదు. ఆయన ఎప్పుడు స్పీచ్ ఇస్తాడు, ఎప్పుడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ తెలంగాణ యాస భాష పెట్టి చంద్రబాబుకి తీసుకువచ్చినారు ఈ కాంగ్రెస్ నా కొడుకులు. రైట్, మొత్తం ఆంధ్రాకి తీసుకువచ్చినారు, మళ్ళీ దోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని హంగామా చేసేసినారు. రాజశేఖర రెడ్డి తెలంగాణ ఖిలాఫ్ మాట్లాడినాడు. రైట్, సింపుల్. ఎంఐఎం పార్టీకి పట్టుకొని తెలంగాణ కావద్దు, చిన్న రాష్ట్రం అయితే బీజేపీ వచ్చేస్తుంది, చిన్న రాష్ట్రం వస్తే బీజేపీ వస్తుంది అని అసదుద్దీన్కి మొత్తం లేపినాడు రాజశేఖర రెడ్డి. ఇది వాస్తవం. సో ఈ కేసు లాస్ట్ దాకా ఎంఐఎం పార్టీ తెలంగాణ వద్దు అని మొత్తం కేసీఆర్తో పోయినారు. అది మొత్తం అందరికీ అర్థమైంది. సో రాజశేఖర రెడ్డి తెలంగాణ ఖిలాఫ్ మాట్లాడిన తర్వాత అమ్మాయి చరిష్మాటిక్ కాబట్టి పబ్లిక్లో వచ్చిన తర్వాత కేసీఆర్ నరేటివ్లో మనకు ప్రాబ్లం అయిపోతుంది, మనకు నెగటివిటీ వస్తుంది. ఏ రోజు తెలంగాణకి వస్తుంది షర్మిల అంటే పెద్ద హైప్ వస్తుంది, కానీ కేసీఆర్ స్టార్ట్ అయిన తర్వాత మనకు నెగటివిటీ వస్తుంది. సో ఆయమకు తెలంగాణలో పెడితే కాంగ్రెస్కి లాభం లేదు అని నేను యాజ్ అ గ్రౌండ్ వర్కర్ నా అభిప్రాయం. ఫిరోజ్ గారు, ఎలక్షన్ అంటే డబ్బు. ఏ కాన్స్టిట్యున్సీకైనా కొంత ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తీసుకుంటారు. డబ్బులు పంచడం అనేది కామన్ అయిపోయింది కదా, ఆ నైట్ డిసైడ్ అవుతుంది ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా. మీ కాన్స్టిట్యున్సీలో అసలు ఫిరోజ్ ఖాన్ ఎంత ఖర్చు పెడతాడు? డబ్బు ఏమన్నా పంచుతారా మీరు? డబ్బులు లేకుంటే ఎలక్షన్ ఉండదు. దెర్ ఇస్ నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్. పెండ్లం ఎంతైనా ప్రేమ చేస్తుంది, డబ్బులు లేకపోతే ఇజ్జత్ చేయదు. ఇది వాస్తవం. సో ఇది ఫ్యాక్టర్ మీరు పెట్టుకోవాలి. సో ఫిరోజ్ ఖాన్ తప్పకుండా ఖర్చు చేయాలంటే మినిమం 10 to 12 crores పెట్టాలి. 24/7 పబ్లిక్లో ఉంటున్నా కాబట్టి 10 to 12 crores అవుతుంది. నేను 24/7 పబ్లిక్లో లేకపోతే నేను కూడా ఎలక్షన్లో టికెట్ తీసుకొని వస్తే 25 crores అవుతుంది. ఎవరైనా యంగ్స్టర్స్ నాకు వింటుంటే ఎవరైనా కంటెస్ట్ చేయాలి అంటే రాకండి. మీ దగ్గర మినిమం 30 to 40 crores పెట్టడానికి ఉంటే టికెట్లు తీసుకోండి. అంత తక్కువ డబ్బులు ఉంటే మీరు రాకండి. ఆ 20 crores పెట్టి మీరు ఓడిపోతారు. డబ్బులు లేకపోతే ఎవరైనా నాకు వింటుంటే ఏదైనా పొలిటికల్ పార్టీ ఏదైనా నీతి అది మొత్తం మాట్లాడి వస్తే మీరు ఎలక్షన్ గెలవరు. ఫిరోజ్ ఖాన్ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది అని అంటుంటారు. ఏంటి అసలు బాగా సెటిల్మెంట్లు చేస్తారా? అంటే మీ పర్సనాలిటీ, మీ వాగ్దాటి చూస్తుంటే అసలు మామూలు సెటిల్మెంట్లు చేయరేమనిపిస్తుంది. మీరు చెప్పారు గతంలో మీ ఇన్కమ్ సోర్స్ చెప్పారు, కానీ ఈ మధ్య కాలంలో ఫిరోజ్ ఖాన్ బాగా సెటిల్మెంట్లు చేస్తారు. ఎట్లాంటి సెటిల్మెంట్లు చేస్తారు? మీరు డబ్బు ఎట్లా సంపాదిస్తున్నారు? వినండి, ఫస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నది. పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు నా ఫ్రెండ్స్, ఉర్జితా కానీ, ఫీమా కానీ, ఫార్చ్యూన్ కానీ, అందరు నా ఫ్రెండ్స్. ఎక్కడైనా పెద్ద ల్యాండ్లు చూస్తే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఒక 5 crores, దాని తర్వాత 5 crores ఒక 3-4 monthsలో 6 crores 7 crores ఇట్లా ఇస్తారు. దుబాయ్లో బిజినెస్ ఉన్నది. బిల్డింగ్ లీజ్ల మీద తీసుకుంటా, సబ్ లీజ్ మీద ఉంటా. నా చిన్నప్పుడు ఫ్రెండ్ యూసుఫ్ అక్కడనే ఉన్నాడు. మొత్తం 24/7 అది చూస్తూనే ఉంటాడు. నేను 3 monthsకి ఒకసారి దుబాయ్కి పోయి మొత్తం లెక్కలు చూస్తా. అక్కడ ఎంత డబ్బులు పెడితే అంత డబ్బులు వస్తుంది. సెటిల్మెంట్లు చేస్తా, న్యాయబద్ధంగా చేస్తా. ఒకవేళ మీ ల్యాండ్ ఉన్నది, ఎవరైనా ఆపోజిట్ వాడు కబ్జా చేస్తాడు, వాస్తవం డాక్యుమెంట్ టైటిల్ మీ మీద ఉంటే నేను తప్పకుండా మీ సైడ్ వచ్చి లీగల్ వార్, కోర్టులు కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరికీ వాస్తవాలు చెప్పి వాళ్ళకు మద్దతు చేపించి మీకు జస్టిస్ ఇప్పించి మీ దగ్గర నుంచి ఫీజు తీసుకుంటా. ఇది ఫిరోజ్ ఖాన్ స్టైల్. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు డబ్బులు ఇచ్చేసినారు, మొత్తం దానికి మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మీరు బాధలో ఉన్నారు, తప్పకుండా మీ దగ్గర వచ్చి వారితో డబ్బులు ఇప్పి నా ఫీజు తీసుకుంటా. అన్యాయం జగా డీల్ చేయను, న్యాయం జగా చేస్తా. ఎవరు న్యాయం ఉంటే వాళ్ళ పక్షం ఉండి వాళ్ళకు డీల్ చేసుకొని ఆ యుద్ధం గెలిచి నా ఫీజు తీసుకుంటా. ఇది తప్పు అంటే 100 సార్లు కాదు 1,00,000 సార్లు చేస్తా. ఒక కంప్లైంట్ ఉన్నది ఫిరోజ్ ఖాన్ మీద. నేను బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ, అమ్మ, అక్క, అయ్యా చేస్తా. ఎఫ్ఐఆర్లో అయిపోతాయి కదా.
ఏం ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతున్నారని వచ్చేస్తారు కదా. వాడు దొంగ లంగా రైట్, మొత్తం కేసులు ఉన్నాయి, వీళ్ళ డబ్బులు తిన్నాడు, వాళ్ళ డబ్బులు తిన్నాడు, అక్కడ ల్యాండ్ కబ్జా చేసినాడు, అక్కడ దౌర్జన్యం చేసినాడు అని వచ్చేస్తారు కదా. ఒక్కరు కూడా ఎందుకు రారు? నేను ఇంత చెప్పిన తర్వాత సాఫ్ ఉన్నమ్మ, సాఫ్. ఏదైనా ఉన్నది క్లియర్ కట్, ఏదైనా అమౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ పే, ఏదైనా అకౌంట్లో ఉన్నది, ఏదైనా క్లియర్గా ఉన్నది. ఎంత డబ్బులు ఉంటే ప్రజల్లో వెళ్ళిపోతుంది. 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపీస్ ప్రజలది ఉన్నది. ఇవాళ కూడా మీరు నాకు ఫోన్ చేసి 10 లక్షలు కావాలంటే నా దగ్గర ఉండదు, నా భార్య దగ్గర కూడా ఉండదు. ఏది వస్తుంది ప్రజల్లో పోతుంది. అది ఫిరోజ్ ఖాన్ స్టైల్. లోకం మొత్తంకి తెలుసు. ఇవాళ 1 కోటి రూపాయలు వస్తే వెళ్ళిపోతాయి. రేపటి దినం నాకు టోటల్ బిలీఫ్ ఉన్నది 100 కోట్లు వస్తాయి కూడా పబ్లిక్కి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుంది, అది దేవుడికి తెలుసు. వాస్తవం ఉన్నది, నిజం ఉన్నది. ఆ డబ్బులు వస్తాయి, పబ్లిక్లో వెళ్ళిపోతుంది. జనతా గ్యారేజ్ ఒక ప్రజా దర్బార్ అయితే నడిపిస్తారు ఫిరోజ్ ఖాన్ ఆఫీస్లో. 100% నడిపిస్తా. రాంగ్ కాదు కదా. అకార్డింగ్ టు లా పోతున్నా, అకార్డింగ్ టు సిస్టమ్ పోతున్నా. ఐ విల్ నాట్ బ్రేక్ ద లా. న్యాయబద్ధంగా వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక న్యాయం జరిగే వెళ్తారా? 100%. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ ఐ విల్ నాట్ బ్రేక్ ద లా, ఐ విల్ బెండ్ ద లా. అది 25 years ఎక్స్పీరియన్స్లో అర్థమైంది. లాకి ఎట్లా బెండ్ చేయాలి, వాస్తవంకి ఎట్లా మనం రీచ్ కావాలి. సుప్రీంకోర్టు కూడా అదే కావాలి అంటది, హైకోర్టు కూడా అదే కావాలి అంటాడు, కలెక్టర్ అదే, కమిషనర్ అదే, ఫిరోజ్ ఖాన్ కూడా అదే. సింపుల్. వాళ్ళు డ్రెస్ వేసుకొని చేసుకుంటున్నారు, నేను ఖద్దర్ వేసుకుంటున్నా చేసుకుంటున్నా, అంతే. వాళ్ళు కూడా సత్యమేవే జైతే, నేను కూడా సత్యమేవే జైతే. లంగ దొంగలు చాలామంది ఉన్నారు. మొత్తం ఇలా ఎవరెవరి దగ్గర ప్రాపర్టీ ఉన్నది 100 మంది ఉంటే 90 మంది దొంగలు. ఎంత డబ్బులు రాత్రి మీరు కోటీశ్వరులు అయినారు. ఎట్లా అయినారు రాబాయ్? మాకు కూడా చెప్పండి. మేము కూడా యంగ్స్టర్స్ ఫైట్ చేస్తున్నాం. ఇలా మాస్టర్స్ డిగ్రీ పెట్టుకొని మాకు ఉద్యోగాలు లేవు. మాకు ఉద్యోగాలు వస్తే కూడా 25,000 కంటే ఎక్కువ మాకు రావు. కానీ 6 monthsలో 5 monthsలో మీరు 25 crores మీ దగ్గర ఉంటుంది. 1 yearలో మీరు 200 crores అయిపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు? లంగా దొంగ చీటింగ్ చేస్తారు మీరు, సిస్టమ్తో ఆడినారు మీరు. దానికోసం ఫైట్ చేస్తా. ఆ దొంగలతో డబ్బులు తీసుకొని ఇన్నోసెంట్కి ఇస్తా, ఆ దొంగలతో తీసుకొని నిజం మంచికి ఇస్తా. ఏం తప్పు? అది తప్పు ఉంటే డిపార్ట్మెంట్స్ అన్ని ఆల్మోస్ట్ సహకరిస్తాయి, అందరు చేస్తారు. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ కులం లేదు, మతం లేదు. ఫిరోజ్ ఖాన్ డబ్బులు మంచి కాదు. దానికోసం నేను అందరికీ చెప్తా. మొన్న మర్డర్ అయింది, ఆ పోలీస్ కమిషనర్ ఎంత జబర్దస్త్ పని చేస్తున్నారు, ఆ డీసీపీ రూపేష్ జబర్దస్త్ పని చేస్తున్నారు, 8 మంది టీం వేస్తారు, ఎంత జబర్దస్త్ పని చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నేను కంగ్రాచ్యులేట్ చేసిన తెలంగాణ డీజీపీ, కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఎవరు సత్యమేవే జైతే పని చేస్తే ఇక్కడ నుంచి నేను ఏదైనా పార్టీ ఉండని వాళ్ళకు కంగ్రాచ్యులేట్ చేస్తా. పబ్లిక్కి న్యాయం కావాలి. ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా మీకు బీఆర్ఎస్ నుంచి? వెల్ విషర్స్ అందరు ఉన్నారు. ప్రతి పార్టీ నాకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, అందరు కలుస్తారు నాకు. కానీ వాళ్ళకు అందరికీ నా మీద చాలా రెస్పెక్ట్ ఉన్నది, నాకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉన్నది. సెంట్రల్లో ఇండియా కూటమి ఎట్లుండబోతుంది? ఉందా, దరిదాపుల్లో ఉందా బీజేపీకి? ఇవాళ కూడా నరేంద్ర మోదీ లీడింగ్, కానీ ఎవ్రీ 3 months టేబుల్ చేంజ్ అవుతుంది. సో ఈ మొత్తం 5 states ఎలక్షన్స్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఒకటి మణిపాల్ ఏదో, ఈ 5 states ఎలక్షన్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత గ్రాఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మీరు అడిగితే నెంబర్ 1 పొజిషన్ ఇవాళ కూడా నరేంద్ర మోదీ. రాజకీయ అంశాలు అయిపోయినాయి. ఒక్కసారి మీ కుటుంబ విషయానికి వస్తే లైలా ఎలా ఉంది? జబర్దస్త్. ఇప్పుడు మొత్తం 50% బయట వచ్చింది. ఆర్గనైజేషన్ మొత్తం పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దాకా ఒక 100 స్టూడెంట్లు అయిపోయినారు. అండ్ ఆ మొత్తం స్టూడెంట్లలో తానియా కనిపిస్తున్నది లైలాకి. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ వచ్చి రాత్రి నాకు చెప్తుంది, ఇలా ఈ అమ్మాయితో మాట్లాడినా రైట్. ప్రతి దానిలో తానియా కనిపిస్తుంది. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నది. నువ్వు ఒక సజెషన్ ఇచ్చినావా, దానికి థ్యాంక్ యూ సో మచ్ రైట్. తానియాకి మర్చిపోలేను జీవితం మొత్తం. కానీ ఆ పిల్లల్లో పోతే 50% నాకు తక్కువ అయిపోతుంది. అది నేను చాలా డిస్టర్బ్ ఉన్నా, కానీ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నా. సో మీరు ఇచ్చినారు కదా నాకు లక్ష్యం, 10,000 మందికి మనం చచ్చిపోయే ముందు ఎడ్యుకేషన్ పెడదామని. ఆ దారిలో నేను పోతున్నా. సో నేను హ్యాపీగా ఉన్నా. చాలా కష్టం అనిపించిందా ఓదార్చే క్రమంలో? 100%. ఎందుకంటే అది లైఫ్లో
మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే 2009 ఓడిపోయినా, 14 ఓడిపోయినా, 18 ఓడిపోయినా, 19 ఓడిపోయినా, 5 bullets ఒకసారి తగిలినాయి, స్టాబింగ్ అయింది, నానాకు అటెంప్ట్ మర్డర్ అయినాయి, 26 times జైలుకి పోయి వచ్చిన, అవేజ్ మర్డర్ అయింది, రజాక్ మర్డర్ అయింది. ఇన్ని కష్టాలు జీవితంలో చూసిన నేను 100 రూపాయల నుంచి ఇక్కడ దాకా వచ్చిన. కానీ ఏ రోజు తానియా చనిపోయింది, ఆ డెడ్ బాడీ నేను లిఫ్ట్ చేసినప్పుడు ఆ వెయిట్, దానికి అస్సలు ఆన్సర్ లేదు. ఆ దేవుడి దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో ఒక నాన్న దగ్గర ఎట్లా ఉంటుంది, ఒక హస్బెండ్ దగ్గర ఎట్లా ఉంటుంది, ఒక్కటే కూతురు వెళ్ళిపోయింది, దానికి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి? నేను నా జీవితం మొత్తం అంకితం చేస్తా, తానియా 1 minute కోసం రావాలి అంటే రాలేదు. నేను మొత్తం సంపాదించింది 1 minute కోసం రావాలి అంటే తానియా రాలేదు. అది వాస్తవం. ఏం చెప్పాలి లైలాకి? ఆ 2 గంటలు 3 గంటలు నేను కూర్చోవాలి పక్క. పొద్దుగాల నుంచి పబ్లిక్లో ఉంటా, నేనే కష్టపడి పరేషాన్ ఉంటా. నేను పండుకుంటా 4 to 5 hours. ఆ 4 to 5 hours ఒక లైలా దేవుడికి ఏం అడిగేది? ఎంత పెద్ద ఎగ్జామినేషన్ దేవుడా, నేను 100 సార్లు రోజు థ్యాంక్ యూ దేవుడా అని 100 సార్లు నీకు రిమెంబర్ చేస్తా. నువ్వు ఎవరికైనా నా దగ్గర పంపిస్తే ఎవరికి కూడా ఖాళీ పంపియను. మొత్తం జీవితం అంకితం చేసిన, ఎంత డబ్బులు సంపాదించుకున్నా పబ్లిక్కి ఇచ్చిన, రోజు పొద్దులా నేను ప్రే చేసుకొని పోతా దేవుడికి. దేవుడు నాకు ఇంత డబ్బులు, ఎవరైనా వస్తే వాళ్ళకు నేను మద్దతు చేయాలి. నువ్వు ఇచ్చినావు, నేను మద్దతు చేసిన. ఓకే, నేను తప్పు మంచి. లైలాకు ఎందుకు కష్టం ఇచ్చినావాను? లైలా ఏం పాపం చేసింది? తానియా ఏం పాపం చేసింది? ఇది చేస్తే నా ప్రాణం తీసేది కదా. ఎందుకు లైలాకి ఇచ్చినావా దేవుడా? ఇంత చేసిన తర్వాత ఆ దేవుడితో కూడా కోపం ఉన్నది నాకు బిగినింగ్. దాని తర్వాత అర్థమైంది, పెద్ద పని లైలాతో తీసుకోవాలి. ఆ దేవుడు డిసైడ్ చేసినాడు. ఒక్క తానియాకి తీసుకొని 10,000 తానియాకి జీవితం ఇవ్వాలి. లైలా మదర్ ఆఫ్ 10,000 గర్ల్స్. ఆ పెద్ద పని తానియానే డిసైడ్ చేసింది. తానియా హెవెన్లో ఉన్నది, అమ్మకి చూస్తున్నది, పిల్లలకి మదత్ చేస్తుంటే అక్కడి నుంచి స్మైల్ ఇస్తున్నది. ఆ పని కోసం లైలాకి ఆ కష్టం ఇచ్చినాడు దేవుడు. అప్పుడు కోపం వెళ్ళిపోయింది. గుర్తు చేసి నో ప్రాబ్లం, కోపం వెళ్ళిపోయింది. ఆ దేవుడికి చెప్పిన, ఎంతైనా నువ్వు ఎగ్జామ్ తీసుకో దేవుడా, ఐ లవ్ యూ. నేను ఎవరైనా ప్రేమలో ఉన్నా అంటే నీతో ప్రేమలో ఉన్నా, నా హిందుస్థాన్తో ప్రేమలో ఉన్నా, నా లైలాతో ప్రేమలో ఉన్నా. ఎగ్జామినేషన్ తీసుకోను, ఓడిపోను. ఏ రోజు సస్తుంటా ఆ రోజు కూడా స్మైల్ ఇస్తూనే ఉంటా దేవుడా. ఇంకా ఉందా మీకు థ్రెట్ ప్రాబ్లం ఉందా? థ్రెట్తో ఉంటుంది, కానీ సావాలే కదా. ప్లేన్ టేక్ ఆఫ్ అయింది కదా, ల్యాండ్ కావాలి కదా. మీరు కూడా ల్యాండ్ కావాలి కదా, మా కెమెరామెన్ కూడా ల్యాండ్ కావాలి కదా. కానీ ఎట్లా ఉన్నది అంటే దేవుడికి చెప్పేసిన, సస్తే 1 minute ముందు కూడా స్మైల్ పోదు. నువ్వు నా తీసుకో, నా జీవితం నీ దగ్గర వస్తున్నా, ఎవరికి ప్రేమ చేస్తున్నా అతని దగ్గర వస్తున్నా, నా స్మైల్ పోదు దేవుడా. ఎంతైనా నువ్వు ఎగ్జామ్ తీసుకో. ఫిరోజ్ ఖాన్ హీరో, యోద్ధ, వినయిత, ప్రజలకి గెలుస్తా, నీకు కూడా గెలుస్తా.